नगर कमिश्नर ऑफ पुलिस श्री अंजनी कुमार सर नगर ट्राफिक कमिश्नर श्री अनिल कुमार सर गारिनी वेदिकपैकी आह्वानिस्तुन्नाम। ट्राफिक डीसीपी 1 श्री चौहान सर गारिनी अदे विधंगा ट्राफिक डीसीपी 2 श्री बाबुराव सर गारिनी वेदिकपैकी सादరంగా ఆహ్వానిస్తున్నాం। ఈరోజు కరోనా కాంకరర్స్ వాళ్ళను ఫెలిసిటేట్ చేయడానికి, వాళ్ళను ఉద్దేశించి మాట్లాడడానికి, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడానికి ఇక్కడికి మన గౌరవనీయులు కమిషనర్ సార్ ఇక్కడికి వచ్చారు। ఇప్పుడు కరోనా కాంకరర్స్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ అనిల్ కుమార్ సార్ గారిని కోరుతున్నాం। On behalf of Hyderabad Traffic Police, I welcome our esteemed Commissioner of Police Shri Anjani Kumar Garu, who has graciously accepted our invitation, and then he is going to facilitate all our corona conquerors. Sir, in Traffic Police, our men are working from 22nd March continuously to implement the lockdown and then do the various services to the society. దాంట్లో సర్వీస్ పని చేస్తే చాలామందికి ఇది కరోనా ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది। అండ్ ఈరోజు అంటే లాస్ట్ వీక్ కూడా చాలామంది డ్యూటీలో బ్యాక్ జాయిన్ చేశారు। ఈరోజు కూడా ఇది మన 34 ఆఫీసర్స్ చాలామంది ఇది మన సక్సెస్ఫుల్గా కరోనాకి ఇది డిఫీట్ చేసిన తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ చేస్తున్నారు। That shows their spirit, that shows their dedication and determination to serve the society, to serve the citizens of Hyderabad city. So, on the behalf of Hyderabad City Police, I welcome all our 34 corona conquerors, and they are the role model for others also. And last few days lo chala mandi idi join chesin tarvata next few days lo kuda those who are recovering, who are successfully defeating the corona, they will be joining. So we are proud of our Hyderabad Traffic Police officers, and they are the men who keeps the city running, and we are really proud of all of you, and we are proud of our CP Garu also, who is working day and night. Though we go to office by
8:30, but our CP sir is always there in the office till 10 p.m. and no holiday, nothing for him. Relentlessly our CP sir is working since this corona has come, and sir, you are the inspiration for all of us. Seeing you working hard, we also get motivated, all our officers get motivated to work hard. You are the real role model for all of us, for all our men. They keep watching you that when you are moving in the night, and you inspire them to still work more and more and serve our Hyderabadis with more sincerity and more dedication. So not taking much time, sir. So I request our CP sir to kindly address our Corona Congress of Hyderabad Traffic Police. Thank you, sir. అందరికీ నమస్కారం. అడిషనల్ సిపి ట్రాఫిక్ అనిల్ కుమార్, డీసీపీ ట్రాఫిక్ చౌహాన్, డీసీపీ ట్రాఫిక్ బాబురావు, ఆల్ అడిషనల్ డీసీపీస్, ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుకి కరోనా కాంకరర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హార్టీ కాంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ ఒక ప్రొఫెషనల్ లైఫ్లో, ఒక ప్రొఫెషనల్ కెరియర్లో, ఒక ఎంటైర్ లైఫ్లో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకేసారి వస్తుంది. ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కంట్రీలో, వరల్డ్లో 100 years నుంచి రాలేదు. ఇంతకుముందు 1918 బాంబేలో స్పానిష్ ఫ్లూ వచ్చింది, మీ అందరికీ తెలుసు కదా. స్పానిష్ ఫ్లూ 1918 తర్వాత ఈ కరోనా వైరస్ 2020. సో 102 years తర్వాత 1918 స్పానిష్ ఫ్లూలో ఏం జరిగింది, ఎంతమందికి వచ్చింది, ఇది సివియారిటీ ఎట్లా ఉంది, ఇది ఎంత డీటెయిల్లో అనాలిసిస్ కూడా జరగలేదు. ఈ టైంలో 1918లో ఎంతమంది మీడియా వాడు కూడా లేవు, సోషల్ మీడియా కూడా లేవు. సో ఎవ్రీథింగ్ వాజ్ నాట్ సో నోన్. బట్ ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రతి సెకండ్లో ఏమవుతుంది, ప్రతి విలేజ్లో ఏమవుతుంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఏమవుతుంది అందరికీ తెలుసు, అవును కదా. ఇండియాలో 30th January ఫస్ట్ కేసు వచ్చింది కేరళ రాజ్యంలో, కేరళ స్టేట్లో. కేరళ స్టేట్లో చైనాకి ఒక ప్రాంతం ఉంది, హువాన్ ప్రాంతం నుంచి ఒక స్టూడెంట్ వచ్చారు. స్టూడెంట్కి ఫస్ట్ టైం ఇది ఒక ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ వచ్చింది. తర్వాత ఇంకా 2-3 పర్సన్స్కి కేరళలో వచ్చింది. దెన్ దేర్ వాజ్ ఎ గ్యాప్ ఆఫ్ 1 month. ఈ 1 month గ్యాప్లో ఎవరికి నోటీస్లో రాలేదు. తర్వాత మార్చ్ నుంచి మీ అందరికీ తెలుసు, జనతా కర్ఫ్యూ, లాక్డౌన్, ఇసెన్షియల్ ఐటమ్స్కి మూవ్మెంట్, మైగ్రెంట్ లేబరర్స్కి మూవ్మెంట్. ఏ స్టేట్లో ఎంత మంచి అరేంజ్మెంట్ జరగలేదు. 100 పైన ట్రైన్స్కి మూవ్మెంట్ ఫర్ హెల్పింగ్ ఆఫ్ మైగ్రెంట్ లేబరర్స్. ఇది ఒక రికార్డ్ ఉంది. ఒకే రోజు 41 trains. ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ మీలాగే అందరు ఆఫీసర్స్ వర్క్ చేశారు. మన హైదరాబాద్ సిటీ పోలీస్, నేనేం చెప్తున్నాము, ఈ కరోనా వచ్చింది, కరోనా పైన ఎవరికి కంట్రోల్ లేవు, ఎంటైర్ వరల్డ్లో వచ్చింది, ప్రతి సిటీలో వచ్చింది. బట్ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్కి ఒక ఆపర్చునిటీలో ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఇది కూడా ఒక
విషయం. ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉంది, ఒక డిఫికల్టీ ఉంది. ఈ ఛాలెంజ్కి ఆపర్చునిటీలో ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఏం ఆపర్చునిటీ? పబ్లిక్ గుడ్ విల్. పబ్లిక్కి మొన్న 10 days బ్యాక్ ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ నాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. ఢిల్లీలో చాలామంది సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఉంది. ప్రతి ఆర్గనైజేషన్కి హెడ్లో ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు. ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, BPRND. విన్నారా మీ అందరూ? ఇది అన్ని కంట్రీలో పోలీస్ ట్రైనింగ్ ఎట్లా చేయాలి, పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఈ గురించి కంటిన్యూస్గా రీసెర్చ్ జరుగుతుంది ఆర్గనైజేషన్లో. సో DGP BPRND నాకు ఏం చెప్తున్నారు, దట్ అంజలి లాస్ట్ 30-40 years నుంచి ఒకటే తెలంగాణలో కాదు, ఎంటైర్ కంట్రీలో కంటిన్యూస్ ఎఫర్ట్ వాస్ గోయింగ్ ఆన్ టు ఇంప్రూవ్ ద ఇమేజ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాస్ట్ 40 years నుంచి. బట్ ఈ లాస్ట్ 5 monthsలో ఎంత మంచి ఇమేజ్ వచ్చింది డిపార్ట్మెంట్కి, నోబడీ హ్యాడ్ యాంటిసిపేటెడ్. సో దట్ ఈస్ వై నేను ఏం చెప్తున్నాము, ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్కి ఒక ఆపర్చునిటీలో ఎట్లా కన్వర్ట్ చేయాలి. ఒక సిస్టమేటిక్ ఎఫర్ట్ ద్వారా కాదు, నార్మల్ వర్క్ ద్వారా మీకు ఎంత మంచి పేరు వచ్చింది. ఆల్ ది కంటైన్మెంట్ జోన్. నిన్న ఒక ఇండియా హెడ్ ఛానల్లో ఒక ½ an hourకి ప్రోగ్రామ్ వచ్చింది, చూసారా కొంతమంది? చూడలేదా? ఎనీ ఆఫీసర్ హూ హెస్ సీన్ దిస్? ఎవరు చూడలేదు. ఈ ప్రోగ్రాంలో కంటైన్మెంట్ ఏరియా గురించి 5 to 7 minutes డిస్కషన్ ఉంది. ఈ 5 to 7 minutes డిస్కషన్లో ఏ డైరెక్షన్లో కెమెరా పోతుంది, దే ఆర్ ఓన్లీ సీయింగ్ ట్రాఫిక్ ఆఫీసర్స్, ట్రాఫిక్ బ్యారికేడ్, ట్రాఫిక్ పోలీస్ వైట్ యూనిఫామ్. సో ఒక సైడ్లో లాక్డౌన్ ఉంది, ఒక సైడ్లో అన్ని బంద్ ఉంది, ఒక సైడ్లో 24 hours మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, లైఫ్లో ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ఉద్యోగంలో ఒక రొటీన్ వర్క్ ఉంది. ఒక రొటీన్ వర్క్కి ఒక శాలరీ ఉంది ప్రతి డిపార్ట్మెంట్. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు అందరూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు. అందరికీ శాలరీ కూడా ఉంది, మీకు కూడా శాలరీ ఉంది, నాకు కూడా శాలరీ ఉంది. బట్ ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్లో లేవు, ఏ డిపార్ట్మెంట్లో లేవు. మొన్న ఒక నా కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేశారు నాకు పుణే నుంచి. ఏం చెప్తున్నారు, అరే నేను 5 months నుంచి లాక్డౌన్లో ఉన్నాము, బోర్ అవుతున్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది, ఏం చేయాలి, మీ లైఫ్ ఎట్లా ఉంది? ఏం రిప్లై నేను ఇచ్చాము, దట్ ఫ్రెండ్ లాస్ట్ 5 months నుంచి నాకు ఒక సింగిల్ డే కూడా ఆఫ్ లేవు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నారు, నా పోలీస్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ రోడ్ ఉన్నారు. 24 hours హైదరాబాద్ సిటీ పోలీస్కి ప్రతి వర్టికల్ వర్కింగ్ ఫ్రమ్ రోడ్. లాక్డౌన్ పీరియడ్లో ఎవ్రీ డే నైట్ 11 o'clock, 12 o'clock, 1 o'clock కొన్ని చెక్ పోస్ట్ ఏరియాలో నేను విజిట్ చేశాను. ఎవ్రీవేర్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ మన ఆఫీసర్స్కి ఎంథూజియాజం, మన ఆఫీసర్కి కాన్ఫిడెన్స్ లెవెల్, పాజిటివ్ యాటిట్యూడ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రెసెంట్ పీరియడ్ ఇది టైం పీరియడ్ చూస్తున్నారు. 10 years తర్వాత, 50 years తర్వాత మీ గ్రాండ్ చిల్డ్రన్, మీ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఈ పీరియడ్ గురించి హిస్టరీ బుక్లో చూస్తారు. 2020లో ఏం జరిగింది. దెన్ యూ విల్ సే దట్ నేనే చూసాము, ఐ హ్యావ్ సీన్ హిస్టరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఓన్ ఐస్. ఎంత హిస్టారికల్ పీరియడ్ ఉంది ఇది.
హిస్టారికల్ పీరియడ్లో తప్పకుండా దేర్ విల్ బి సమ్ డిఫికల్టీస్, సమ్ ఛాలెంజెస్, సమ్ సాక్రిఫైస్, డెఫినెట్లీ. బట్ మన మొరాల్, మన కాన్ఫిడెన్స్, మన ఆత్మశక్తి హై ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సెకండ్ వరల్డ్ వార్లో చాలామంది కంట్రీ ఫైట్ చేశారు కదా. సెకండ్ వరల్డ్ వార్లో ఒక కంట్రీ ఉంది, పోలాండ్. విన్నారా మీరు పోలాండ్ గురించి? ఫస్ట్ కంట్రీ టు బి అటాక్డ్ బై హిట్లర్ వాజ్ పోలాండ్లో ఫస్ట్ టైం హిట్లర్ ఆర్మీ క్యాప్చర్ చేశారు పోలాండ్ కంట్రీకి. ఫస్ట్ కంట్రీ. 1939లో ఈ వార్ స్టార్ట్ అయింది. అండ్ ఈ వార్ ఎప్పుడు ఎండ్ అయింది? 1945, అంటే 6 years. ఎంటైర్ కంట్రీ పోలాండ్ వాజ్ ఇన్ లాక్డౌన్ ఫర్ 6 years. ఇమాజిన్, ఆలోచించండి, 6 years. ఇది కూడా పోలాండ్ అంటే చాలా నార్త్లో ఉన్నారు. వింటర్లో టెంపరేచర్ -20, అండ్ ఈ -20లో కరెంట్ కూడా లేవు, హీటింగ్ ఫెసిలిటీ కూడా లేవు, హీటర్ కూడా లేవు, గీజర్ కూడా లేవు. ఆలోచించండి, ఎంటైర్ కంట్రీ 6 years లాక్డౌన్లో ఎట్లా ఫేస్ చేశారు. ఓన్లీ నాట్ బికాస్ ఆఫ్ రిసోర్సెస్, బట్ బికాస్ ఆఫ్ ఆత్మసమ్మాన్, ఆత్మగౌరవ్, కాన్ఫిడెన్స్, పాజిటివ్ యాటిట్యూడ్. అవును కదా? సో నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాము? ప్రతి పోలీస్ ఆఫీసర్ సొసైటీలో జస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ కాదు, మీరు ఒక మీ లెవెల్లో లీడర్ ఉన్నారు. మీ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత పబ్లిక్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ పాజిటివ్ యాటిట్యూడ్ చూసిన తర్వాత మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు అందరికీ పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. ఏ పరిస్థితిలో మైండ్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఎంత పెద్ద క్రైసిస్ వరల్డ్లో వచ్చింది, ఎంత పెద్ద క్రైసిస్ వచ్చింది, బట్ స్టిల్ వరల్డ్ హ్యాస్ గాన్ అహెడ్. డెవలప్మెంట్ విల్ నాట్ స్టాప్, లైఫ్ విల్ నాట్ స్టాప్, ప్రోగ్రెస్ విల్ నాట్ స్టాప్, ఎవ్రీథింగ్ విల్ గో అహెడ్. జపాన్లో ఎంత పెద్ద ఆటమ్ బాంబ్ డ్రాప్ అయింది, అవును కదా? బట్ విదిన్ 10 years మీరు చూడండి, జపాన్ బికేమ్ వరల్డ్ లీడర్ ఇన్ ఇండస్ట్రీ. ఎట్లా? డిటర్మినేషన్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాము? మీరు పేపర్ చూసిన తర్వాత, టీవీ చూసిన తర్వాత నెగటివ్ న్యూస్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ యూ షుడ్ ఓన్లీ సీ పాజిటివ్ థింగ్స్. ఒక క్రైసిస్ టైంలో కూడా హౌ టు గో అహెడ్, హౌ టు మూవ్ ఫార్వర్డ్. కొంతమంది చెప్తున్నారు ఈ గ్లాస్లో సపోజ్ హాఫ్ వాటర్ ఉంది, కొంతమంది చెప్తున్నారు హాఫ్ ఖాళీ ఉంది. బట్ ఎ పర్సన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ సే హాఫ్ ఫుల్ ఉంది. అవును కదా? ఇవన్నీ మీ యాటిట్యూడ్ పైన డిపెండ్ అవుతుంది. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్? సో దేర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరు చూస్తున్నారు, ఇదికి ఫెటాలిటీ, డెత్ రేట్ చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. నాట్ ఈవెన్ 1%. ఓన్లీ ప్రికాషన్. ఫస్ట్ ప్రికాషన్ అంటే హ్యాండ్ వాష్ చేయాలి, మాస్క్ చేయాలి, కవర్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఈవెన్ ఇఫ్ గాడ్ బై ఛాన్స్ ఇఫ్ ఇట్ క్యాచెస్ యూ, మీ అందరు హీరో ఉన్నారు కదా, మీరు చూడండి, యు ఆర్ బ్యాక్ ఇన్ యాక్షన్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఆర్ ఎ హీరో. యు ఆర్ టెలింగ్ ద సొసైటీ దట్ ఎస్, నేను ఫైట్ చేసి వైరస్కి డిఫీట్ చేశాను. సో సేమ్ టెంపో, సేమ్ కాన్ఫిడెన్స్, సేమ్ ఎంథూజియాజం మీరు స్ప్రెడ్ చేయండి. ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి నేను మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కమిషనర్ సార్, టైగర్ ఆఫీసర్ సార్, వేదిక అలంకరించినటువంటి ఇతర ఉన్నతాధికారులందరూ, మరియు ఈరోజు నా ముందు ఆస్తున్నటువంటి కరోనా కాంకర్స్ మా కొలీగ్స్ అందరూ కూడా వందనాలు. సో ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా అంటే మీడియాలో వస్తున్నట్టు కావచ్చు, సోషల్ మీడియాలో చూసినప్పుడు ఈ వైరస్ అంటే చాలా భయంకరంగా అనిపించింది. వాస్తవానికి మాకు పాజిటివ్ అని వచ్చినప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. అంటే
అంటే మామూలుగా సిమ్టమ్స్ ఏం లేవు, బట్ పాజిటివ్ అని వచ్చింది. ఏదో తెలియని కంగారు సర్లే అని చెప్పి ఇమీడియట్గా వెళ్ళి నేను నేచర్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు మార్నింగే మా యొక్క ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, సార్ ఇట్లా పాజిటివ్ వచ్చింది, నేను వచ్చి ఇట్లా హాస్పిటల్ జాయిన్ అయ్యాను సార్. వెంటనే మా ఆఫీసర్లు ఇచ్చినటువంటి మనోధైర్యం అనేటువంటిది మాకు ఇంకా చాలా ధైర్యం అనిపించింది. మా ఏసీపీ సార్ కావచ్చు, ఇన్స్పెక్టర్ సార్ కావచ్చు, డీసీపీ సార్ కావచ్చు, ఇమ్మీడియట్గా హాస్పిటల్ దగ్గరికి వచ్చి పరామర్శించి మా ఫ్యామిలీ కూడా పిలిపించారు, టెస్ట్ చేయించారు. అయితే ఈ టెస్ట్ చేసిన తర్వాత ఒక 3 days తర్వాత మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో మా ఫ్యామిలీ కూడా వచ్చింది అన్నమాట. చిన్న పాప మరియు బాబు. అయితే నాకు వచ్చినప్పుడు నేను భయపడలేదు, కానీ వాళ్ళకి వచ్చినప్పుడు మరీ కొద్దిగా కంగారు అనిపించింది. అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా మాకు చాలా మంచిగా చూశారు. వాళ్ళు మాకు సజెషన్ ఇచ్చారు, సార్ సిమ్టమ్స్ ఏం లేవు నీకు కానీ పిల్లలు కానీ, మీరు హోమ్ క్వారంటైన్లో ఉండొచ్చు అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. వెంటనే మేము హోమ్ క్వారంటైన్కి వెళ్ళాము. వాళ్ళు ఏదైతే హాస్పిటల్స్ సజెషన్ చెప్పారో, అంటే గార్గిలింగ్ చేయడం కానీ, స్ట్రీమింగ్ పీల్చడం కానీ, మంచి డైట్ తీసుకోవడం కానీ, వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా ఇంట్లో క్వారంటైన్ టైంలో పాటించడం జరిగింది. సో మధ్యలో కూడా మళ్ళీ మా ఆఫీసర్స్ ద్వారా ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు ఆల్రెడీ వెహికల్స్ కూడా ఉన్నాయి, కాల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ దీంట్లో నాకు ముఖ్యంగా ఏంటంటే ఈ స్ట్రీమింగ్ అనేటువంటిది కంటిన్యూ, అంటే రాకుండా చేయాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే వైరస్ నెగిటివ్ వచ్చిందో దాన్ని కంటిన్యూగా మనం ఫాలో కావాలి. మార్నింగ్ ఈవినింగ్ గార్గిలింగ్ కానీ, పుక్కిలించడం కానీ పసుపు వాటర్తోని, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ మంచిగా తీసుకోవడం కానీ. సో ఈ విధంగా ఈ నియమితంగా మనం చేయడంతో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో మన పిఎస్లో కావచ్చు, మనతో పనిచేసిన కొలీగ్స్ కూడా వారి యొక్క ధైర్యాన్ని, అంటే ఈ వైరస్ అనేటువంటిది మన యొక్క నిరోధక శక్తిని మనం పాజిటివ్నెస్తో ఉంటే ఖచ్చితంగా ఇది మనల్ని ఏం చేయలేదు, ఇది మనం దీన్ని ఎదుర్కోవచ్చు అనేటువంటిది మనం అందరూ కూడా మిగతా వారు కూడా తెలపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈవెన్ డిశ్చార్జ్ అయినటువంటి సందర్భంలో కూడా మా టైగర్ ఆఫీసర్ సార్ కాల్ చేసి ఎలా ఉంది వెళ్తానని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఈ విధంగా మా ఆఫీసర్ల యొక్క మనోబలంతో, మా యొక్క వ్యాధి నిరోధక శక్తితో మా అందరం కూడా దేవుడి దేవాల బయటకట్టి మళ్ళీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ అని కూడా వచ్చింది. సో కాకపోతే ఈ ఛాలెంజింగ్ టైంలో ఇది ఒక జీవితంలో ఒక మరుపురాని ఘట్టంగా నాకు అనిపిస్తుంది. ఇంకా ధైర్యంగా కూడా ఇంకా కూడా ఫీల్డ్లో ఎక్కువ ఉత్సాహంతో వర్క్ చేయడానికి కూడా మాకు అందరూ కూడా చాలా మనోబలాన్ని కూడా వచ్చినట్టు అనిపించింది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫీసర్ అండ్ మై కొలీగ్స్. ఇప్పుడు మహమ్మద్ నజాముద్దీన్ గారు, హెడ్ కానిస్టేబుల్ బిహెచ్ఆర్ ఉన్నారు, వచ్చి తన యొక్క అనుభవాలను తెలియజేయవలసిందిగా కోరుచున్నారు. Good afternoon, all officers and main homeguard officers, all colleagues. सर मेरा नाम मोहम्मद नजमुद्दीन है सर, हेड कांस्टेबल 3215 ट्रैफिक BS चारनार। तेलंगाना गवर्नमेंट CM साहब बहुत अच्छा बंदोबस्त करे गांधी अस्पताल में। हमारे DGP साहब, कमिश्नर साहब, एडिशनल CP साहब ट्रैफिक और जितने भी ऑफिसर्स हैं, DCP साहब, ACP साहब और इंस्पेक्टर साहब, सब बहुत अच्छा बंदोबस्त करे साहब हमारे लिए। टेस्ट करने के बाद में पॉजिटिव आया तो कोई परेशान होने की बात नहीं बोले साहब, आप फ़ौरन गांधी अस्पताल को चले आओ बोले। गांधी अस्पताल में जाने के बाद में वहाँ पर अच्छा इलाज हुआ और डॉक्टर साहब जो एडवाइस दिए हम फॉलो करें साहब, और वहाँ पर अंडे खाना वगैरह सब अच्छा दिए, दवाई। और कमिश्नर साहब और एडिशनल साहब बहुत हिम्मत अफजाई करे हमारे साथ, और साहब लोगों का जितना भी शुक्रिया अदा करें वो बहुत कम है साहब। सबको शुक्रिया साहब। ओके। మొదటగా ఈ శివకుమార్, SI పంజాగుట్ట PS. करीब में मत जाओ भाई। నెక్స్ట్ రామకృష్ణ, SI పంజాగుట్ట.
శేఖర్ ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఎస్ఆర్ నగర్. వి మోహన్ రావు ఏఎస్ఐ హ్యాబిట్స్. బి అంజయ్య ఏఎస్ఐ హ్యాబిట్స్. ఆర్ శివకుమార్ ఏఎస్ఐ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్. ఎండి ఖలీలుల్లా హెడ్ కానిస్టేబుల్ చార్మినార్. ఎండి నజాముద్దీన్ హెడ్ కానిస్టేబుల్ చార్మినార్. ఎం చెన్నరాయుడు హెడ్ కానిస్టేబుల్ ఎస్ఆర్ నగర్. జె సదాశివరావు హ్యాబిట్స్ పిఎస్ కానిస్టేబుల్. ఎం రాకేష్ పీసీ హ్యాబిట్స్. रहमान खान पीसी बंजारा हिल्स. के नरसिम्हा पीसी बहादुरपुरा. एमडी शाहबाज अली पीसी चारमीनार. ఎండి అబ్దుల్ గౌస్ పీసీ చార్మినార్. ఎండి అబ్దుల్ గౌస్ పీసీ చార్మినార్. బి నాగేశ్వరరావు పీసీ పంజగుట్ట. सैयद अब्दुल मालिक पीसी पंजागुट्टा. ई नरहरि एजी आसिफ नगर. श्रीकांत एजी आसिफ नगर. सीएच भास्कर रेड्डी होमगार्ड बहादुरपुरा. यू वेंकटेश्वर्लु होमगार्ड बहादुरपुरा. बसवराजु होमगार्ड बंजारा हिल्स. एमडी खलील हेजी चारमीनार. सी नागराजु हेजी चारमीनार. बी विजय कुमार हेजी चारमीनार. बी विजय कुमार हेजी चारमीनार. फिरोज खान होमगार्ड फलकनुमा.
హెచ్జి జూబ్లీ హిల్స్. కె సాయి కుమార్ హెచ్జి మలక్పేట్. ఎండి ఆసిఫ్ హెచ్జి మీర్ చౌక్. డి కేశవ్ హెచ్జి నాంపల్లి. సిహెచ్ వీరయ్య హెచ్జి పంజగుట్ట. కె వెంకటేశ్వర రెడ్డి హెచ్జి ఎస్ఆర్ నగర్. కె దుర్గాదాస్ ఎల్జిఎస్ మీర్ చౌక్. ఎస్ సుధాకర్ హెచ్జి సుల్తాన్ బజార్. ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసిందని తెలియజేస్తున్నాము.